నా పంతం నువ్వే. ఇంకోసారి నా పంతం నువ్వే. హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. అన్నీ అయితే 2 days లీవ్ పెట్టేసుకున్నాడు. ఇంకా ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడే మనం యూస్ చేసుకోవాలని చెప్పేసి మా పెద్దమ్మ, మేము, మా అక్క వాళ్ళం, మేమంతా మా అన్నయ్యతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసేద్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా మేమైతే అక్కని, అక్క వాళ్ళ పిల్లలు ఇంకా అక్క వాళ్ళ పిల్లల కోరిక మేరకు అయితే మేము అందరం కలిసి మాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఈ మాల్ గురించి అందరికీ తెలియదేముంది, కాకినాడలో వాళ్ళకైతే ఇంకా బాగా తెలిసిద్ది. కాకపోతే మా పెద్దమ్మ ఇక్కడికైతే ఫస్ట్ టైం అనమాట రావటం, అందుకని కొంచెం ఎగ్జైట్ అయ్యింది. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ ఉన్న గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ. అండ్ ఈ బెలూన్ గేమ్ వచ్చేసి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఆ బెలూన్స్ మధ్యలో పడుకుని శుభ్రం దొల్లేశారనమాట. అండ్ వాళ్ళు అలా ఆడుకుంటుంటే మాకు కూడా చిన్నపిల్లలం అయిపోయి మాకు కూడా వాళ్ళతో కలిసి ఆడుకోవాలని అయితే అనిపించింది. మా అన్నయ్య చూడండి వాళ్ళని దగ్గరికి పిలిచి ఏం చేస్తున్నాడు. ఇలాంటి పనులు చేయటంలో మా అన్నయ్య తర్వాతే ఎవరైనా. వీళ్ళ గేమ్ అయిపోయిన తర్వాత ఈ హౌస్ ఆఫ్ స్కారీలోకి అయితే వెళ్ళాలనుకున్నాం. కాకపోతే ఇక్కడికి మేము చాలాసార్లు ఇందులోకి వెళ్ళామన్నమాట. నాకైతే అంత అడ్వెంచర్గా అయితే ఏం అనిపించలేదు. నిజం చెప్పాలంటే అంత భయం ఏం అనిపించలేదు. ఫుల్ అంతా డార్క్నెస్తో నిండిపోయి ఉంటుంది అంతే. మా పెద్దమ్మ ఇక్కడికి రావటం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇవి ఎక్కడానికి దిగటానికి కొంచెం కష్టపడింది. మేమే దగ్గరుండి తీసుకెళ్ళాం. అండ్ మాల్కి వెళ్ళిన తర్వాత పిక్స్ దిగకపోతే ఎలా. అండ్ మాల్ నుంచి వచ్చేసిన తర్వాత మేమైతే డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అంటే కొంచెం మేము వచ్చే టైంకి అరౌండ్ 3:30 ఆ టైం అయితే అవుతుంది. సో ఆ టైంకి బీచ్ వ్యూ బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. అదైతే అరటికాయ బజ్జీ, ఏంటి దాన్ని లెగ్ పీస్లో కొరుకుతుంది అనుకుంటున్నారా? అక్కడ కొంచెం గట్టిగా ఉండే, టేస్ట్ అంతగా అనిపించలేదు, ఏదో ఓకేగా ఉంది. అండ్ ఇది తినేసిన తర్వాత మేమైతే చల్లగా ఐస్ క్రీమ్ కూడా ఒకటి లాగించేసాం. మోస్ట్లీ మేమైతే చాకోబార్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో అందరం కలిసి అదే తినేసాం. మేమంతా బీచ్కి రావడానికి ఇంకొక రీజన్ అక్క వాళ్ళ పిల్లలు కూడా కాస్త రిఫ్రెష్ అవుతారని. బీచ్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు ఒక ప్లేస్ నచ్చింది అన్నాను కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. అది బీచ్ రోడ్లోనే కొంచెం సైడ్కి అయితే ఉంది. ప్లేస్ నేమ్ వచ్చేసి శిల్పారామం అన్నమాట. అక్కడైతే పిల్లలు ఆడుకోవటానికి, అలానే పెద్దవాళ్ళు ఆడుకోవటానికి, ఎక్సర్సైజెస్ చేయడానికి చాలా బాగుందన్నమాట. ప్లేస్ అయితే ఒక పార్క్ ఫీల్ అయితే వచ్చింది మాకు. ఇంకా ఇక్కడ ఏమైనా ఫోటోషూట్స్, అలానే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే కరెక్ట్గా సూట్ అయిపోతుంది. అండ్ మా దరిద్రం ఏంటంటే మేమేమో మొబైల్స్కి ఛార్జ్ పెట్టుకోకుండా స్టార్ట్ అయిపోయాం. తీరా మంచి వ్యూస్ ఉండేసరికి వాటిని క్యాప్చర్ చేద్దామంటే మొబైల్లో ఛార్జ్ అంతా డౌన్ అయిపోయింది. ఇంకా మా అన్నయ్య నాకు పిక్స్ వీడియోస్ తీస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే వాడికే నేను తీయాల్సి వచ్చింది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయి మేమైతే ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసామన్నమాట. ఫుల్ ఆకలి అయితే ఉండే మా అందరికీ. ఇంకా మేమైతే 4 plates చికెన్ నూడిల్స్, అలానే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. మేము 8 members ఉన్నాం కాబట్టి 4 plates అయితే ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ బాగానే అనిపించింది, ఓకేగా. ఇంకా మా అన్నయ్య రియాక్షన్లు చూడండి వీడియో ఆన్ చేయగానే. పాడు గజాల పాడు. ఇందాట్లో రాలే చెప్తున్నారుగా అవేమి పెట్టొద్దు అన్నాడు, కానీ అవే కావాలని పెట్టేశా. అండ్ ఇంకా మా అక్క వాళ్ళని వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ మా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేసరికి అయితే 6:30 అయింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.